అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్న? నా పేరు సయ్యద్ అబ్దుల్ బారీ అండి. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. ఆ, ఉండేది ఎక్కడ? ఇక్కడే బోరాబండ సైట్ 2లోనే. బోరబండ సైట్ 2లో. ఎప్పటి నుండి ఉంటున్నారు? అంటే ఇక్కడే పుట్టినాము, అంటే బై బర్త్ ఇక్కడే ఉన్నామండి. సో ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్ లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ 2 years లోనే వచ్చింది, అంటే కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. సో ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి? అంటే చూడండి, మనం ఏం చెప్పలేము దాని మీద. ఎందుకంటే మా పాత ఎమ్మెల్యే గారు మంగటి గారు ఏమో గోపీనాథ్ గారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయిపోయినారు. అందుకోసమే అది బై ఎలక్షన్ వచ్చింది. దాని మీద అంటే మనదేం కంట్రోల్ ఉండదు. బట్ ఎనీవే చెప్పేది ఏముందంటే చాలా మంచి పని చేస్తున్నవారు వాళ్ళు. ఇంకా అవును, ఉన్నప్పుడు చాలా మంచి పని అవుతుండే. అవునండి టీఆర్ఎస్ తోని వచ్చారు. కానీ ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఉంది. ప్లస్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ సీట్ జూబ్లీహిల్స్ సీట్ వచ్చి చాలా అంటే ప్రెస్టీజ్ అయిపోయింది. ఇంకొకటి అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అన్ని పార్టీస్కి. అండ్ మోర్ ఓవర్ కానీ ఎవరైనా వచ్చిన తర్వాత పని అయితే పబ్లిక్ కోసం చేయాలండి. అది ఉంది మన ఆశ అదే ఉంటుంది. ఎవరికైనా అదే ఉంటుంది. ఎవరైనా వస్తే వాళ్ళు పబ్లిక్ కోసం పని చేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా వాళ్ళే రావచ్చు మంచి పని అయితే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే వాళ్ళ వైఫ్ కే టికెట్ ఇచ్చిల్లు. సో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్కి ఇచ్చిల్లు కదా. సో ఎట్లా ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కావచ్చు, గెలిచే ఛాన్సెస్ ఎట్లా ఉండొచ్చు అంటే మీ అంచనా ఏమనుకుంటున్నారు? సార్ చూడండి, నేను పొలిటికల్గా ఐ షుడ్ బి వెరీ కరెక్ట్. ఐ కాంట్ కమెంట్. నేను ఇట్లా ఈ క్యాండిడేట్ వస్తారు, ఆ క్యాండిడేట్ వస్తారు అని నేను చెప్పలేను. నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇద్దరు చాలా కాంపిటేటివ్ ఉన్నారు. అండ్ మేము ఏం ఆశ పెడుతున్నామంటే మా కోసం పని చేస్తారు, పబ్లిక్ కోసం. ఇద్దరిది చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. టు బి వెరీ ఫ్రాంక్, ఐ కాంట్ కమెంట్. నేను దాని మీద కమెంట్ చెయ్యలేను. ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్న? అంటే నార్మల్గా ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 2 years అయితే ఉంది. చూడండి, ఇప్పుడు రోడ్స్ పని స్టార్ట్ అయింది కాలనీలో, సైట్ 2 కాలనీలో. అది ఇట్స్ ఎ గుడ్ సైన్. ప్లస్ మేజర్ ప్రాబ్లం అంటే సార్ మీరు చూస్తున్నారు, ఇక్కడ నీళ్లు ఏమో చాలా వేస్ట్ అవుతుంటుంది. వర్షం కాదు, ట్యాప్ వాల్ ఓపెన్ చేసినప్పుడు తాగేది నీళ్ళు చాలా వేస్ట్ అవుతుంది. అది కొంచెం చూడాలండి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అని చెప్తారు, కానీ ఇంత వేస్టేజ్, అది కూడా డ్రింకింగ్ వాటర్ అంటే అది చాలా అంటే మంచిగా కనిపించదండి. అది చాలా సాడ్ అయిపోతుంటాను నేను అది చూస్తే. దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి. మన వర్కర్స్ ఉంటారు, ఈ లీడర్స్ నార్మల్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారా? నార్మల్ ఎప్పుడైనా మంత్లీ 2 monthsకి ఒకసారి అయినా వచ్చి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? లీడర్స్ వచ్చి అయితే చెక్ చెయ్యరండి. ఇవి చిన్న ఉంటుంది అని చెప్తారు, కానీ అది యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంప్లాయీస్ చెక్ చేస్తుంటారు, కానీ దేర్ ఈజ్ నో అంటే సొల్యూషన్ లేదు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. నా వ్యూలో అయితే ఇది ఉంది. మన ఈ ఇంకా వేరేది ఇంకా మేజర్ ప్రాబ్లం వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఇది చాలా ఇక్కడ సైట్ 2 పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కొంచెం రోడ్ వైడనింగ్ది ఏమైనా పర్టికులర్ ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుందండి. అది ఒక చాలా మేజర్ ఇష్యూ అయిపోతుంది. పీక్ టైంలో పిల్లలకి స్కూల్కి దింపాలి, మళ్ళీ పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే జస్ట్ సైట్ 2 నుంచి సైట్ 3 వరకు వెళ్ళే వరకే 15 to 20 minutes అయిపోతుందండి. దాని మీద కొంచెం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ చూసుకున్నా కూడా 10 years కేసీఆర్ సీఎంగా ఉండే, ఇప్పుడు 2 years రేవంత్ రెడ్డి నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. సో హూ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు, లైక్ రూలింగ్ పరంగా? సార్ చూడండి, యాజ్ ఏ పబ్లిక్ మేము అదే మాకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తే అందరు మంచోళ్ళే అండి. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి అన్న అందరూ పబ్లిక్ కోసం పని చేస్తారు అని మేము ఆశ పెట్టుకుంటున్నాము. కొన్నిటికి ప్లస్ మైనస్ అందరికీ ఉంటాయండి. సో ఎవ్రీబడి షుడ్ వాళ్ళది ఏముంది, మన తక్కువ ఏమవుతుంది వాళ్ళే రియలైజ్ చేసి దాని మీద వర్క్ చేస్తే అది ఇట్స్ ఓకే అండి, అదే బెటర్ ఉంటుంది. ఫైనల్గా వన్ క్వశ్చన్, లైక్ వాట్ వాజ్ ఒపీనియన్, ఎవరి సైడ్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారు? లైక్ ఎవరు గెలుస్తారు ఏందని పక్కన పెట్టారు, ఇప్పుడు చెప్పండి అన్నారు కాబట్టి
ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సార్ ఎవ్రీ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూశాను, రూలింగ్ పార్టీ క్యాండిడేటే గెలుస్తారండి బై ఎలక్షన్స్లో. అది మీరు మన హిస్టరీ తీసుకొని చూడండి, యూ విల్ ఫైండ్ దట్ సేమ్ థింగ్. అదే నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ.